ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞల గురించి మనం తెలుసుకుందాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పెను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల యందే కాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు. యేసయ్య ఈ 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో మోషే ద్వారా ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ఈ దేవుని ఆజ్ఞలు ఆనాటి కాలంలో మాత్రమే కాదు కానీ ఈ ఆజ్ఞలు మనం ఎన్నోసార్లు దేవుని వాక్యం ద్వారా మనం విన్నప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ 10 ఆజ్ఞల్లో వేటిని మనం తప్పిపోకుండా మనం వీటన్నిటిని దేవుని కృపను బట్టి ఆచరించి దేవుని సన్మార్గంలో మనమందరం నడుచున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.